జై శ్రీరామ్. ఓం నమో నారాయణాయ నమః. మీలో ఉన్న భగవంతుడిని మోసం చేస్తున్నారు. మీలో ఉన్న భగవంతుడిని తక్కువ అంచనా వేసి ఆయన మీరు లేడు అనుకొని దుష్టకర్మలు చేస్తే అంటే భగవద్ద్రోహి మీరు. దైవద్రోహము అని అంటే మాత్రం అందరూ గ్రహించాలి. ఏమంటే మనం ఇతరులను మోసం చేస్తున్నాము అని అనుకున్నప్పుడు మీరు ఇతరులను మోసం చేయటం లేదు, మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు. ఎట్లా? పరమాత్మ లోపల ఉన్నాడు. పరమాత్మ లోపల ఉండి ఇది చెడ్డదని చెప్తున్నప్పుడు దాన్ని పక్కన పెట్టి చేశామంటే ఎవరిని మోసం చేసినట్లు? భగవంతుడిని మోసం చేసినట్లు. ప్రతి ఒక్కరిలో భగవంతుడు ఉన్నాడు. ప్రతి ఒక్కరిలో ఉన్న భగవంతుడు నీలో కూడా ఉన్నాడు. నాలో కూడా ఉన్న భగవంతుడు నేను నిన్ను మోసం చేశానంటే నీలో ఉన్న దేవుడిని నేను మోసం చేశాను. నీలో ఉన్నాడు దేవుడు, నాలో ఉన్నాడు దేవుడు, లోపల ఉన్నాడు దేవుడు, అంతా ఉన్నాడు దేవుడు భగవంతుడు. ఒకరిని మోసం చేయడం అంటే అర్థమేమి? భగవంతుడిని మోసం చేయడము అంటే నువ్వే నీ యొక్క గుణాలు కోల్పోతున్నావు. దైవ గుణాలన్నీ మంచి గుణాలే కదా. ఈ సర్వగుణాలు నువ్వు కోల్పోతే ఏమవుతుంది? నీకు పరమ పాపివి అయిపోతావు. పరమ పాపిగా మారిపడిపోవడం ఇష్టమా? పరమ పవిత్రుడిగా భక్తుడిగా ఉండడం ఇష్టమా అని గ్రహించాలని మన జ్ఞానం చెప్తుంది, యోగం చెప్తుంది. నీవు ఇతరులను మోసం చేసావు ఆనందపడద్దు. ఇతరులను మోసం చేయలేవు, దైవాన్ని మోసం చేసావు. నీలో ఉన్న దైవాన్ని కూడా మోసం చేసుకున్నావు, ఆత్మవంచన చేసుకున్నావు. ఇదమ్మా. కాబట్టి మానవులు భగవంతుడి దగ్గరకు ఆలయాలకు వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? నువ్వే దిక్కు తండ్రి, కాపాడు, నన్ను ఎదురైనా సమకూర్చు అంటాడు. సమకూర్చాక ఆ భగవంతుడి దగ్గరికి వచ్చేసి మళ్ళా అప్పుడు నానా అవస్థలు పడి తంటాలు పడి ఆయన న్యాయపరిచినటువంటి సత్యం ధర్మం అనేటువంటి రీతిలో నడుచుకుంటూ వెళ్ళి ఆ యొక్క బెట్టాన్ని ఎక్కి అందరితో పాటే నలుగురితో పాటు ధర్మబద్ధంగా దర్శనం చేసుకుంటే ఆ భగవంతుడు ఏదో కరుణ వచ్చింది. బాగా సంపదొచ్చినాక ఏం చేస్తాడు? దేవుడా నా దగ్గర నువ్వేరా అంటాడు. నేను ఎందుకు వచ్చేది? నా దగ్గర కోట్లు ఉన్నాయి, ప్లీజ్ నువ్వే వస్తావురా. ఎట్లా వస్తావు? ఒక విగ్రహం తెచ్చాక పెట్టి ఇక్కడ నేను అదే దేవుడు అని పూజిస్తాను. లేదా ఆయన దగ్గరికి పోవాలి. పోయి నన్ను వెంటనే వదిలిదారు అడ్డంతో ఆధారణ వారందరూ అదూరగబండి అందరూ ఇక్కడ ఎవరు ఉండకూడదు, నేను ఒక్కడ ముందు పోయి చూసేవాళ్ళు. క్రమ పద్ధతిలో ధర్మ పద్ధతిలో చూస్తే నేను అనుగ్రహిస్తాను భగవంతుడు చెప్పాడు కదా. అది మాని ఎవరైనా సరే ఎవరు ఇలా చేసినా కూడా భగవంతుడికి ప్రీతి కాలకది ఇది. కనుక దేవతలు మనకు అనుగ్రహాలు అనేది భగవంతుడి అనుగ్రహం తప్పకుండా ఉండాలి. ధర్మం తప్పితే ఉండదు. ధర్మం తప్పినప్పుడు భగవంతుడి అనుగ్రహం ఉండదు. సత్యాన్ని మీద నమ్మకం లేనప్పుడు మనకు భగవంతుడి అనుగ్రహం ఉండదు. జీవితాంతం ప్రశాంతంగా ఉండలేము. తాత్కాలికంగా ఆనందం అనుభవించవచ్చు, తాత్కాలికంగా అనేక కార్యక్రమాలు చేసుకోవచ్చు, అందరాని సుఖాలన్నీ అందుకోవచ్చు. డబ్బుతోనో దేనితోనో మోసం చేసో అధికారంతోనో బెదిరించో బాధించు, కానీ అది మంచిది కాదు. కనుక ధర్మాన్ని ఆచరించాలి, సత్యాన్ని అనుసరించాలి అనేది శ్రీ వివేకానంద స్వామి చెప్పేటటువంటి మొదటి మాట. శీలము అంటే చెప్తున్నాడు. శీలము అంటే సత్యాన్ని నీలో ఉంచుకున్నావు, అది నీకు మించిన శీలం, అంతకంటే గొప్పది లేదు. ఒక్క సత్యాన్ని లోపల పెట్టుకో, దానికి మించినటువంటి శీలం ఇంకెమ్మీ లేదు. ఎందుకు? ఒక సత్యం మీద జీవితం అంతా ఆధారపడి ఉంది. ఒక సత్యం అనే దాని మీద జీవితం ఆధారపడి ఉంది. ఏమిటది? నీవు ఆచరించవలసిన ధర్మం సత్యం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. సత్యం అయితేనే నువ్వు ఆచరించాలి. అసత్యమైన దాన్ని ఎలా ఆచరిస్తావు? అది ధర్మం అవుతుంది. ఆ ధర్మం ఆచరించినప్పుడు నీకు పుణ్యం అవుతుంది. అలా కాదు, అసత్యాన్ని ఆచరించిననుకో, అసత్యాన్ని ఆచరించినప్పుడు అన్ని అబద్ధాలు చెప్తున్నప్పుడు ఏమవుతుంది? అది కర్మ అవుతుంది. ఏం కర్మ అవుతుంది? పాపకర్మ అవుతుంది. పాపకర్మ ఏమవుతుంది? నిన్ను బట్టి పీడిస్తుంది. గోవింద గోవింద. క్లాండకోటి బ్రహ్మాండ నాయక, ఆనందలయ వర పరిపాలక శ్రీ వెంకటేశ్వర. హలో వెంకటనాయకస్య. కలియుగంలో నీకు మించినటువంటి పూజింపదగినటువంటి పరమాత్ముడవు నీవే తప్ప తండ్రి. నీకు నీ పాదాలే మాకు శరణు. మీ పాదాలే మాకు శరణు. మీ అభయహస్తమే మాకు ఆనందం. మీ ఆనందమే మా దివ్యానందం. మీ సేవలే మాకు పరమప్రీతి.
నిన్ను కీర్తించడం, ప్రేమించడం, స్తుతించడం, ఆర్తితో జ్ఞానించడం ఇంతకంటే మాకేం అవసరం లేదా తండ్రి. నీవే తప్ప హితపరం బెరుగ రావే మన్నించవే రాధ గోవింద గోవింద్ కృష్ణం వందే జగద్గురుం. వెట్టి వల్లపు చల్లకు విష్ణుమూర్తి మాతో వెట్ట తీర మాటాడు విష్ణుమూర్తి. వెట్టి వల్లపు చల్లకు విష్ణుమూర్తి మాతో వెట్టదీర మాటాడు విష్ణుమూర్తి. వినయము చేసేవు విష్ణుమూర్తి నీవు వెనుకటి వాడవుగా విష్ణుమూర్తి. వినయము చేసేవు విష్ణుమూర్తి నీవు వెనుకటి వాడవుగా విష్ణుమూర్తి. వినవయ్య నా మాటలు విష్ణుమూర్తి నన్ను వెనుగొని పట్టనేల విష్ణుమూర్తి. వినవయ్య మా మాటలు విష్ణుమూర్తి మమ్ము వెనుకొని పట్టనేల విష్ణుమూర్తి. వెట్టి బలపు చల్లకు విష్ణుమూర్తి మాతో వెట్టదీర మాటాడు విష్ణుమూర్తి. వెళ్ళలేని విష్ణుమూర్తి వెనుకట్లేని వెంకటపతి విష్ణుమూర్తి. మమ్ము వినయము చేసేవు విష్ణుమూర్తి.